నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పెద్ద చర్చ ఏంటంటే రేపు జూన్ 2వ తారీఖు జరగబోయేటటువంటి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి ప్రస్తుతం మనం ఏదైతే ఆ ఉత్సవాలు జరిగే ప్లేస్ ఏదైతే ఉందో పెరేడ్ గ్రౌండ్ ప్రాంతంలో ఉన్నాం. ఆ పెరేడ్ గ్రౌండ్ సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే జూన్ 2న జరిగేటువంటి ఏదైతే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి కూడా ఇక్కడ పెరేడ్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే పోలీస్ శాఖ నుంచి మొదలు పెట్టుకుంటే పలు శాఖలన్నీ కూడా ఇక్కడ ఎక్కడిదక్కడ కూడా ఆ రోజు జరగాల్సిన ఉత్సవాలకు సంబంధించి కూడా చేసే మాక్ డ్రిల్స్ కానీ లేకపోతే వాళ్ళు చేసేటువంటి కవాతుకు సంబంధించి కూడా ఇక్కడ రిహార్సల్స్ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా మొత్తం చూస్తూ ఉన్నాం మనం. ఏదైతే పెరేడ్ గ్రౌండ్స్ ప్రాంతం సంబంధించి కూడా గ్రౌండ్స్ అంతా కూడా రేపు ఉత్సవాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సర్వసన్నద్ధం అవుతా ఉంది. ఆ సన్నద్ధానికి సంబంధించి కూడా మనం కొన్ని విషయాలు కూడా కూలంకషంగా చర్చించుకునే అవకాశాలు అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి సోనియా గాంధీని ఇక్కడ తీసుకొని వచ్చేసి సన్మానిస్తారు, లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా అన్ని శాఖలకు సంబంధించిన మాక్ డ్రిల్స్ నడిపిస్తూ ఉంది. అయితే మీకు ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం మీకు స్పష్టంగా నేను చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే ఏంది అసలు అంటే ఈరోజు గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక విపరీతమైనటువంటి ఒక ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి, విపరీతమైనటువంటి ఒక వార్తలు వినిపిస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నానికి సంబంధించి కూడా తెలంగాణ చిహ్నంలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి 2 గుర్తులను మాత్రం తీసేస్తారని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతూ ఉంది. దీనికి సంబంధించి కసరత్తులు చేస్తూ ఉందన్న వార్తల నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రస్తుతం మనం పెరేడ్ గ్రౌండ్ కూడా ఎందుకు రావాల్సి వచ్చిందంటే మనకు ఒక విధంగా చెప్పాలంటే ఏదైతే ఒక నమూనా మాత్రం మనల్ని కొంచెం ఆకర్షిస్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా ఒకసారి ప్రజలకు తెలవాలి. ఎందుకు అసలు ఒక విధంగా చెప్పాలంటే రాచరిక పోకడలు ఉన్నటువంటి కళాతోరణం అయితేనేది, లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినార్ని అధికారిక చిహ్నం నుంచి తీసేస్తున్నటువంటి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేపు జరగబోయే జూన్ 2న ఏదైతే పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో ఒక ప్రత్యేక ఆకర్షణగా మనం చూపెడుతుంది. ఏంటంటే కూడా ఒకసారి చూస్తే తెలంగాణ కళాతోరణం. అదే ఈ తెలంగాణ కళాతోరణమే ఈరోజు ఎవరి మెప్పు కోసం ఇక్కడ పెడతా ఉన్నారు. ఏదైతే అసలు వద్దు రాచరిక పాలనే వద్దు, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఈ యొక్క చిహ్నంలో నుంచి కూడా తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి కూడా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా రాష్ట్రం ఉన్న ముఖ్యమంత్రి కూడా ఒక కసరత్తులు చేస్తూ ఉన్నారు కొన్ని రోజుల నుంచి. ఈ యొక్క చిహ్నాలని ఇవి రాజరికాలకు సంబంధించి రాజరిక పోకడలు కాబట్టి ఈరోజు దాన్ని ఎందుకు చూపించాలి, దానికి అసలు ఎందుకు ఉంచాలి అని చెప్పేసి కూడా మనకు కొన్ని లీక్స్ ఇస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఆ లీక్స్ నేపథ్యంలో కూడా ఇప్పుడు కాకతీయ కళాతోరణం ఏదైతే ఈ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి పరేడ్ గ్రౌండ్ వద్ద ఎందుకు పెడుతున్నారనే దాని మీద కూడా కొంచెం చర్చ నడుస్తూ ఉంది. ఇటు ఏదైతే అధికారిక గీతం ఉందో ఆ గీతానికి సంబంధించిన దాంట్లో కూడా చార్మినార్ పేరును అలాగే కాకతీయ కళాతోరణం పేరును కూడా తీసేస్తాం అని చెప్పేసి కూడా ఒక వార్తలు అయితే మనకు మీడియాకు లీక్స్ ఇస్తున్న నేపథ్యంలో కూడా మరి ఎందుకు ఇంత జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ దశాబ్ది ఉత్సవాల్లో ఎందుకు ఇక్కడ కాకతీయ కళాతోరణాన్ని పెట్టిండ్రు అనే దాని మీద చాలామందికి ఒక ప్రశ్న అయితే వినిపిస్తూ ఉంది. అంటే అధికార చిహ్నంలో అవసరం లేనటువంటి ఈ కాకతీయ కళాతోరణం ఇప్పుడు ఎందుకు ఇక్కడ దశాబ్ది ఉత్సవాల్లో మాత్రం ప్రత్యేక ఆకరణగా నిలుస్తుంది అనే దాని మీద మాత్రం కొంచెం ప్రజలందరూ కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యాన్ని మనం ఒకసారి చూసుకుంటే అంటే ఒక క్లారిటీ లేదు, చేసే విషయంలో ఒక క్లారిటీ లేదు, చేయించే విషయంలో ఒక క్లారిటీ లేదు. ఇక్కడ తీసుకున్నటువంటి ఏదైతే తెలంగాణ దాని కల్చర్, దాని యొక్క సంస్కృతి సాంప్రదాయం ఇవన్నీ కూడా లేనియకుండా మొత్తం ఒక నియంతృత్వ ధోరణితో ఈరోజు ఈ ప్రభుత్వాలు ఏదైతే ఈ యొక్క అధికార చిహ్నాన్ని మారుస్తూ ఉన్నాయి, దాంట్లో ఉన్నటువంటి కాకతీయ కళాతోరణాన్ని మారుస్తూ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి చార్మినార్ని మారుస్తూ ఉంది. ఈ చార్మినార్ ఇదంతా మార్చాలని ఒకసారి మనం గట్టిగా గమనిస్తే మాత్రం రానున్న రోజుల్లో మాత్రం తెలంగాణ ప్రజానీకానికి ఇది ఇప్పుడు ఈ కళాతోరణం అనేది కూడా ఎట్లా అంటే ఒక కాకతీయుల రాజులకు సంబంధించి ఒక గృహంకి ఏదైతే లోపలికి వెళ్ళేందుకు ఒక ఏదైతే ముందస్తుగా ఉన్నటువంటి ఒక గోపురం టైప్లో కూడా వరంగల్కి వెళ్ళే టైప్లో ఉంటుంది. ఇటు చార్మినార్ అనేది కూడా వాళ్ళు ఎప్పుడో ఒక ప్లేగ్కు సంబంధించిన రోగానికి వచ్చిన తర్వాత కట్టినటువంటి చార్మినార్ మీద ఈ రాచరిక పోకడలు ఎందుకు, ఈ పోకడలు అయిపోయిన తర్వాత ఒక భిన్న ధోరణులు ఎందుకు, దీన్ని ఎందుకు మార్చాల్సి వస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ దశాబ్ది ఉత్సవాలలో ఎందుకు మళ్ళీ కాకతీయ కళాతోరణం పెట్టాల్సి వచ్చింది. దీని మీద ఇప్పుడు మనకు చాలామంది చర్చ నడుస్తూ ఉంది. చాలామంది కూడా అదే చూస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకు ఇలా చిహ్నాలు మార్పిడిలు లేకపోతే అధికార పాటల మార్పుడు వల్ల ఏమొస్తుంది ప్రజానీకానికి, ఆ ప్రజానీకానికి అస్తిత్వానికి సంబంధించి 10 ఏళ్ల పాటు సాఫీగా నడుస్తున్నటువంటి వ్యవస్థ మళ్ళీ ఈరోజు కొత్త చిహ్నాలు తెలంగాణ స్టేట్ నుంచి టీజీగా మారవడాలు, ఆ తర్వాత కొన్ని పేర్లు మారవడాలు, తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాలు మారవడాలు, ఇట్లాంటి ఒక తుక్లక్ నిర్ణయాలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక ప్రజానీకం అయితే సోషల్ మీడియా అనేది విపరీతంగా మాట్లాడుకుంటున్న మాట అయితే వాస్తవం. ఈ నేపథ్యంలో ఇక్కడ పరేడ్ గ్రౌండ్ సంబంధించి నేను చూస్తున్న ఎట్లా అంటే
అసలు అధికారిక చిహ్నంలో నుంచే ఈరోజు కళాతోరణాన్ని తీసేసినటువంటి ఈ ప్రభుత్వం ఇక్కడ ఎందుకు పెట్టబోతుంది? ఎవరి మెప్పు కోసం? అంటే వరంగల్ నుంచి వచ్చినటువంటి ప్రజలకు సంబంధించి మెప్పు కోసం పెడతా ఉందా, లేకపోతే అక్కడ తీసేయడం వల్ల వస్తున్నటువంటి ప్రజా ఆగ్రహానికి, లేకపోతే అక్కడ ఏదైతే అధికార చిహ్నం నుంచి తీసేసినటువంటి కళాతోరణం తీసేయడం వల్ల వచ్చినటువంటి మేధావులు అయితేనేది, లేకపోతే ఒక వర్గం ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తి ఉన్న నేపథ్యంలో వారికి ఇది ఇక్కడ పెట్టేసి వారిని మేము పెట్టామని చెప్పేసి చూపించడానికి అనే దాని మీద కూడా కొంచెం అయితే మనకు రేపు ఎల్లుండి ఒక క్లారిటీకి అయితే వచ్చే ఉంది. మొత్తానికైతే రేపు ఎల్లుండి జరగబోయినటువంటి ఏదైతే జూన్ 2న జరిగే ఇక దశాబ్ది అవతరణ ఉత్సవాలకు సంబంధించి కూడా మనం పెరేడ్స్ చూస్తూ ఉన్నాం. ఇటు పోలీస్ శాఖ సంబంధించి లేకపోతే అన్ని శాఖలతో సమన్వయంతో ఒకసారి మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. ఆ పెరేడ్ ఒకసారి ఎట్లా ఉంటుంది, ఎట్లా చేయబోతుందని చెప్పేసి కూడా ముందస్తు నుంచి ఈ రోజు నుంచే ప్రారంభించారు. చూడొచ్చు, ఒక పోలీస్ శాఖ రాచకొండ పోలీస్ కమ్యూనిటీకి సంబంధించిన కూడా మహిళా కానిస్టేబుల్తో జరుగుతున్నటువంటి ఒక పెరేడ్ కూడా ఇక్కడ ఆకర్షణగా నిలివే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. దాదాపు 200 నుంచి 300 పోలీసుల మధ్య ఈ కవాతు జరుగుతూ ఉంది. ఈ కవాతుకు సంబంధించి కూడా రేపు రిహార్సల్కే ఉంటుందని చెప్పేసి కూడా మనకు ఒక స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీంతో పాటు అంటే బేసికల్గా మనం అసలు విషయానికి వస్తే మాత్రం ఏదైతే ఈ కాకతీయ కళాతోరణం అనేది ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే దాని మీద ఇప్పుడు చర్చ, సోషల్ మీడియాలో అదే చర్చ. అలాగే నిన్న మొన్న నుంచి కూడా ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొన్ని పార్టీ నుంచి లీకులు అయితేనేది, లేకపోతే వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియా లీకులు అయితేనేది, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే ఖచ్చితంగా ఇటు అధికారిక పాటలు అందశ్రీ రాసినటువంటి అధికారిక పాటలో చార్మినార్ కళాతోరణం, కాకతీయ కళాతోరణం తీసేస్తాము. అలాగే అధికారిక చిహ్నంలో ఏదైతే ఆంబ్లం ఉందో దాంట్లో కూడా మొత్తం మన కాకతీయ కళాతోరణం అనేది చార్మినార్ తీసేస్తామని చెప్పి స్పష్టంగా చేసింది. అలాగే ఢిల్లీలో కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఆయన ఒక స్పష్టమైనగా ఈ 2 ఆనవాళ్ళను తీసేస్తాము, అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వేరే దాన్ని చూపెడతామని చెప్పి స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక్కడ ఎందుకు పెట్టిన దాని మీద ఇక్కడ ఒక చర్చ. ఆ చర్చకు సంబంధించిన మనం క్లారిటీకి ఇచ్చేది ప్రయత్నం చేద్దాం. కొంతమంది దీంతో మాట్లాడేందుకు ఓయూ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. వాళ్ళని అడిగి అసలు ఏం జరుగుతుంది బ్రదర్, ఇది అసలు ఇక్కడ ఈ కళాతోరణం వల్ల ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అసలు అక్కడ ఎందుకు తీయాల్సి వచ్చింది దాని మీద కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. దశాబ్ది అవతరణ ఉత్సవాలకు సంబంధించి కూడా ఈరోజు ఏదైతే పరేడ్ గ్రౌండ్లో జరిగే జూన్ 2న జరిగే ఉత్సవాలకు మనం మాట్లాడిన ఇంతసేపు దాని మీద ఏదైతే మనం అధికార చిహ్నం నుంచి తీసేస్తామని చెప్పినటువంటి కాకతీయ కళాతోరణం ఈరోజు మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేసినారు. దాన్ని ఒకసారి చూసినాం. ఆ చూసిన నేపథ్యంలో అసలు ఏమనుకుంటున్నారు నిజంగా, అసలు అక్కడ చిహ్నం నుంచి ఎందుకు తొలగించాల్సి వచ్చింది, లేకపోతే ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది మేము మాట్లాడేందుకు కొంతమంది మన ఓయూ స్టూడెంట్స్ కూడా మనతో ఉన్నారు. తమ్ముడు నమస్తే. అన్న నమస్తే అన్న. సంగతి బాగున్నా? బాగున్నాను. ఏంటి మళ్ళీ ఇక్కడ అసలు ఆనవాళ్ళే లేకుండా చేస్తా అన్నారు, చారిత్రక ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్నారు, ఈరోజు రాచరిక ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్నారు, అధికార అంబలం నుంచి తీసేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ పెడుతున్నారు. ఏం కూడా అన్న ఈరోజు కాకతీయ కళాతోరణం అంటే హెరిటేజ్ సంపద, పూర్వీకుల సంపద. అలాంటి సంపదను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్లేస్లో ఎవరున్నా సరే కానీ ఈ సంపదన అనేది కాపాడాలి. అంటే హెరిటేజ్ సంపదను ఎవరైనా సరే కానీ కాపాడాలన్న. అంటే ఈ కాపాడే ప్రయత్నంలో ఏం జరుగుతుందంటే దీన్ని అణచివేయాలి. కాకతీయులు ఒక కళ వైభవాన్ని లేకపోతే కాకతీయ ఒక చిహ్నాన్ని అణచివేయాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం అనేది మన కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుందన్న. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్న, కాకతీయులు అంటే ఓరుగల్కు ప్రతిరూపం. ఈరోజు రాచరిక పాలన, ఈరోజు ఈ చిహ్నాలు అనేటివి రాచరికం అంటున్నారు, కానీ ఈరోజు చిహ్నాలు అనేటివి రాచరికం కాదు. తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు, వెలకట్టలేని తెలంగాణ సంపదకు ఈరోజు చిహ్నాలు, తెలంగాణ సిరి సంపదలకు ఈరోజు కాకతీయ తోరణం అనేది చిహ్నం అన్న. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాకతీయ కళాతోరణానికి ఒక ఉన్నతమైన అంటే కాకతీయ కళాతోరణం అంటే అందరు గుర్తొచ్చేది ఓరుగల్ అనేది కాకతీయ కళాతోరణం. తెలంగాణ అంటే కాకతీయ కళాతోరణం. ఈరోజు మనం కాకతీయ కళాతోరణం లేని ఓరుగల్లును చూడలేము, ఓరుగల్లు లేని తెలంగాణను చూడలేము. అంటే దీనికి కంప్లీట్గా పూర్తిగా తెలంగాణలో కాకతీయుల ఆనవాళ్ళు కానీ లేకపోతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదైతే చిహ్నాలను కేసీఆర్ ప్రభుత్వం ముందు పెట్టిందో ఆ చిహ్నాలను మొత్తానికి లేకుండా చేసే ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఈ చిహ్నాల ప్లేస్లో ఈ ప్రయత్నం మీకుంటే విరమించుకోండి వెంటనే. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవానికి లోబడి ఉంటారు. ఆత్మగౌరవం ఒక్కసారి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కనుక వాళ్ళ ఆత్మగౌరవం పోతుందని తెలిసి తెలంగాణ ప్రజలు ఎంత ఆగ్రహానికైనా గురవుతారు. రాబోయే రోజుల్లో ఈ చిహ్నాల మీద తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా పోరాటం చేస్తారు. నేను అదే అంటున్నా, అంటే బేసికల్గా ఎందుకు చిహ్నం మీదనే అది ఉండకూడదు, అక్కడ తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఎందుకు మళ్ళీ పెడతా అంటే ఎవరి మెప్పు కోసం అంటున్నా నేను. అంటే ఎవరి మెప్పు కోసం అంటే కేవలం సోనియా గాంధీ
రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ గారి మెప్పు కోసం. ఎందుకంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీరి మెప్పు కోసం మాత్రమే ఈ చిహ్నం ఇక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు ఈరోజు కాకతీయ వరంగల్కి వచ్చి, ఓరుగల్లు కోటకు వచ్చి ఈరోజు కాకతీయ కళాతోరణం ఒక గొప్పతనాన్ని, ఒక ఔన్నత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు ఈ కళాతోరణం ఈరోజు కొందరు అంటున్నారు చాకల ఐలమ్మ కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్టు. చాకల ఐలమ్మ పోరాటం చేసింది రెడ్డి దొరలకు వ్యతిరేకంగా, పటీలకు వ్యతిరేకంగా ఈరోజు చాకల ఐలమ్మ పోరాటం చేసింది. కానీ ఈరోజు కాకతీయ కళావైభవాన్ని, కాకతీయ తోరణానికి వ్యతిరేకంగా చేయలే. ఈరోజు కాకతీయ తోరణం అంటే కాకతీయ పరిపాలన గురించి చెప్తుంది, కాకతీయుల ఒక ఔన్నత్యాన్ని గురించి చెప్తుంది. ఈరోజు కాకతీయుల ఒక గొప్పదనాన్ని, కాకతీయుల ఒక పరిపాలన గురించి కాకతీయ చిహ్నం అనేది చెప్తుంది. ఎందుకు ఈరోజు రాజకీయంగా కేవలం రాజకీయ నాయకుల ముద్రలను తీసేయాలనే భాగంగా కక్షతోనే ఈరోజు చిహ్నాల మీద ఈరోజు ఏదైతే కాకతీయ చిహ్నం కానీ లేకుంటే మన చార్మినార్ కానీ ఇలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి చిహ్నాల మీద ఈరోజు కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్న. ఇదే అంటాను మొత్తం నిన్న నుంచి అందశ్రీకి సంబంధించిన పాట దాని మీద ఒక చర్చ నడుస్తూ ఉంది. అక్కడ కూడా అసలు చార్మినారు లేకపోతే కాకతీయ కళాతోరణం తీసేయాలని చెప్పేసి, ఆ తర్వాత ఇప్పుడు అధికార జీవనం నుంచి కూడా తీసేయాలి. ఎందుకు ఇంత కక్ష ఈ ముఖ్యమంత్రికి? ఈరోజు భారతదేశంలో తెలంగాణ ఆనవాళ్ళు తీసేయాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైభవాన్ని తీసుకురావాలి. భారతదేశంలో గుర్తుపెట్టుకుని అందరూ తెలంగాణ ప్రజలారా, ఈరోజు కాకతీయ చిహ్నం కానీ, ఈరోజు మన జయ జయ తెలంగాణ పాట కానీ, లేకుంటే ఈరోజు చార్మినార్ కానీ ఈ వైభవాన్ని, ఈ చిహ్నాలను తీసే ప్రయత్నం ఎందుకు జరుగుతుందంటే, మనం ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినామో ఈ చిహ్నాలను ముందు పెట్టి ఇలాంటి ప్రపంచ పర్యాటకులు వచ్చి చూసే చిహ్నాలను ముందు పెట్టి మనం ఈరోజు ఉద్యమం నడపడం జరిగింది. కానీ ఈరోజు భారతదేశంలో తెలంగాణ అయిన చరిత్రను, భారతదేశంలో తెలంగాణ అయిన ముద్రను, భారతదేశం నుండి తెలంగాణను విడిదేయాలని వేరు చేసే ప్రయత్నం జరుగుతుంది. భారతదేశం నుండి తెలంగాణ ఔన్నత్యాన్ని, తెలంగాణ గొప్పదనాన్ని చెడిపేయాలనే ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈరోజు చూసుకుంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఎంబ్లమ్స్లో హైటెక్ సిటీని పెడతారా? హైటెక్ సిటీని పెడతారా ఏమన్నా? ఎంబ్లంలో ఈరోజు ఈ చిహ్నాల ప్లేస్లో సోనియా గాంధీని పెట్టే ఈరోజు ఏదైతే బలిదేవత అన్నాడు, 106 బలిదేవత అన్నాడు, సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ లేకుంటే మన మేనకా గాంధీ వీళ్ళ ఫోటోలు పెట్టే ప్రయత్నం కూడా జరిగే ప్రయత్నం ఉందన్న ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. మొత్తానికి మేధావి వర్గం ఏదైతే తెలంగాణ ఐక్యవేదికని కొట్లాడినటువంటి గద్దర్ అయితేనేంది, లేకపోతే ఈరోజు పాశం యాదగిరి అయితేనేంది, తెలంగాణ ద్రోహులు చేస్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణ ఏమంటారు ఆవిర్భావానికి సంబంధించినటువంటి దశాబ్ది ఉత్సవాలకు మేము హాజరు కామని చెప్పేసి బహిరంగంగానే నిన్న ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని ఎట్లా చూస్తామే అన్న? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈరోజు ప్రజలకు ఏం సూచన ఇస్తుందంటే, తొలి దశ మలి దశ తుది దశ ఉద్యమం రాబోతుంది తెలంగాణ రాష్ట్రంలో. తొలి దశ మలి దశ, తొలి దశ ఉద్యమం జరిగింది, మలి దశ ఉద్యమం జరిగింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చిహ్నాలను కానీ లేకపోతే జయ జయ తెలంగాణ పాటలను కానీ లేకుంటే మన తెలంగాణ గొప్పదనాన్ని కానీ మన చెడిపేసే ప్రయత్నంలో వచ్చే ఉద్యమమే తుది దశ ఉద్యమం రాబోతుందని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజలకు చెప్తుంది, ప్రజలకు సూచన వస్తుంది. మరో ఉద్యమం తెలంగాణలో రాబోతుందని. అస్తిత్వ పోరాటమా లేకపోతే ఆత్మగౌరవ పోరాటమా? ఆత్మగౌరవ పోరాటం, అస్తిత్వ పోరాటం, ఈరోజు చిహ్నాల పోరాటం, ఈరోజు తెలంగాణ ఔన్నత్య పోరాటం రాబోతుందన్న. దీన్నే తుది దశ ఉద్యమం అని ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను చెప్తున్నా. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులారా, సబ్బండ వర్గాలారా, తుది దశ ఉద్యమానికి సిద్ధంగా అండి. కాంగ్రెస్ ప్రభుత్వం మనకు సూచన చేస్తుంది, మరో ఉద్యమం రాబోతుంది, మరో ఉద్యమానికి రెడీగా అండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతున్నాడు, మన అస్తిత్వం మీద దెబ్బ కొడుతున్నాడు. కాకతీయ చిహ్నాల మీద ఈరోజు రాజకీయ కుట్రలో భాగంగా చిహ్నాల మీద కక్ష సాధింపు చర్యలు జరుగుతుంది అని నేను తెలియజేస్తున్నాను. ఓకే, దీంతో పడతామండి. మొత్తానికి రేపు జూన్ 2కు నేను కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. సీరియస్లీ అంటే ఒక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఎంత సాధించిందని చూపించాలా, ఈ 10 ఏళ్లలో ఈ 10 ఏళ్లలో ఏం చేసినామనేది చూపించాలా. ఈ 10 ఏళ్లలో హైదరాబాదు ఎందుకు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో, ఆ తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు ఏడ ఉందని చెప్పేసి చూపించాలా. ఇవన్నీ ఏం చూపించినా కేసీఆర్ కనపడతా ఉంటాడు. మరి ఏం చూపిస్తారు అన్న? ఈరోజు వాళ్ళు చూపించడానికి ఏం లేదు,
కేవలం ఈరోజు సోనియా గాంధీని గెస్టుగా ఇన్వైట్ చేసి ఇంత పెద్ద సభ ప్రాంగణంలో సోనియా గాంధీ గారికి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బలిదేవత అన్న సోనియా గాంధీ గారిని ఈరోజు పరేడ్ గ్రౌండ్స్కో ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య నుండి తీసుకొచ్చి జేజేలు కొట్టించడమే ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న ముఖ్య ఉద్దేశం. ఈరోజు జూన్ 2వ తారీఖున ఇదే ప్రాంగణంలో ఇదే గ్రౌండ్స్లో నువ్వు మీటింగ్ పెడుతున్నావు కదా, జూన్ 2లా పెద్ద పెద్ద వ్యక్తులను ఈరోజు సోనియా గాంధీ లాంటి బలిదేవత మీరన్న బలిదేవత లాంటి వ్యక్తులను ఈరోజు మీరు ఇన్వైట్ చేస్తున్నారు అంటే ఏం చెప్పదలుచుకుంటున్నారు మేడం? అంటే మీరు సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారంటే జూన్ 2వ తారీఖున మేడం మీ మెడలు వంచి కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు ముఖ్యంగా మీ మెడలు వంచి కేసీఆర్ ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండో అది జూన్ 2వ తారీఖే మేడం, ఇక్కడ మనం సభ పెట్టుకున్నది కూడా అందుకే మేడం అని రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీకి చెప్పబోయేది అదే, సోనియా గాంధీ గారు కూడా చెప్పబోయేది అదే. కరెక్టే అంటున్నాను. ఇప్పుడు ఆయన ఏమంటాడు, అసలు తెలంగాణ తెచ్చింది కాంగ్రెసే ఇచ్చింది కాంగ్రెసే అంటారు. తెలంగాణ ఎవడు ఇవ్వలే. తెలంగాణ ప్రజల అస్తిత్వం మీద దెబ్బ కొడితే, తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే ఈరోజు కేసీఆర్ గారు, ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మచ్చలేని నాయకుడు ఈరోజు కేసీఆర్ గారు ముందుకొచ్చి సబ్బండ వర్గాలను ఏకం చేసి ఈరోజు ఢిల్లీ నాయకుల మీద, కాంగ్రెస్ నాయకుల మీద, ఈరోజు ఆంధ్ర పెత్తందారుల మీద పోరాటం చేసి వాళ్ళ మెడలు వంచి ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ లాంటి నాయకుల మెడలు వంచి ఈరోజు తెలంగాణ తీసుకురావడం జరిగింది. అంతేగాని ఎవడో ఇవ్వలే. ఈరోజు తెలంగాణ ఎవడో ఇచ్చిన భిక్షం కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తపు చుక్క, తెలంగాణ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల రక్తపు చుక్కలు లాఠీ దెబ్బల కారణంగానే ఈరోజు తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఏం చేస్తుందా మరి మీరు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఓయూ క్యాంపస్ నుంచి వచ్చినారు, 10 ఏళ్ల పాటు ఉన్నారు, రేపు 2వ తారీఖు మరి ఇక్కడ ఏమైనా కొత్తగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా? అన్న కార్యక్రమాలంటే ఈరోజు ఆ రోజు 10 సంవత్సరాల గొప్పదనాన్ని గురించి, పాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల ఔన్నత్యాన్ని గురించి, కాకతీయ చిహ్నం గురించి, చార్మినార్ గురించి, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి మాత్రమే జూన్ 2న అధికారికంగా మాట్లాడాలి. కానీ రాజకీయం గురించి బలిదేవత అయినటువంటి సోనియా గాంధీ గారిని పరేడ్ గ్రౌండ్స్కి పిలిపించి రాజకీయ నాటకాలు ఆడితే ఊరుకునే ప్రసక్తే లేదన్న. జూన్ 2 రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడే ఏదైతే ముఖ్యమంత్రి గారు జూన్ 2వ తారీఖున ఏదైతే తెలంగాణ ప్రజలకు ఏం సూచన ఇస్తుండో, తెలంగాణ ప్రజలకు సబ్బండ వర్గాలకు చెప్పినటువంటి ఈరోజు మేనిఫెస్టోలు చెప్పినటువంటి హామీలను ఎలా నెరవేర్చబోతున్నాడు, తెలంగాణ ప్రజల గురించి చిహ్నాలు మార్చుడు కానీ లేకుంటే చిహ్నాలు మార్చుడు, టీఎస్ నుండి టీజీ మార్చడం, ఇవే ఇంకా కొనసాగిస్తాడా, లేకుంటే ఇంకా ముందు ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరుగుతుందా దాని గురించి మాట్లాడతాడా, లేకుంటే ఉద్యోగాల గురించి మాట్లాడతాడా, లేకుంటే సబ్బండ వర్గాల గురించి మాట్లాడతాడా, లేకుంటే 10 సంవత్సరాలకు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడతాడా, లేకుంటే కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఢిల్లీ రాజుల తలలు వంచి మెడలు వంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన దాని గురించి చెప్తాడు అనేదే ఈరోజు వేచి చూస్తామన్నా. ఓకే రైట్. ఇది మొత్తానికి ఏదైతే తెలంగాణ యువత లేకపోతే ఉస్మానియా నుంచి వచ్చినటువంటి యువత మాట్లాడుతున్నటువంటి మాట అయితే రేపు 2వ తారీఖు పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే అంటే ఒక సినిమా టైప్లో ఉంటుంది ఇక్కడ. అంటే దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి 10 ఏళ్ల పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలోని అగ్ర రాష్ట్రంగా ఉన్న నేపథ్యాన్ని మనం ఒకసారి చూసుకుంటే, ఒకటే రోజు ఏదో తూతూ మంత్రంగా ఉత్సవాల పేరిట అని చెప్పేసుకొని వాళ్ళు ఏదో పాట రాసేసి లేకపోతే ఎంబ్లమ్ రిలీజ్ చేసుకొని అక్కడి నుంచి వస్తున్నటువంటి ఈ బలిదేవత అని చెప్పుకున్నట్టు ఈ ముఖ్యమంత్రి చెప్పినటువంటి సోనియా గాంధీకి 2 సన్మానాలు చేసేసిన తర్వాతనే ఇది కంప్లీట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నది ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యానికి ఒకసారి చూస్తారు. ప్రజలు కూడా అనుకోవాలి ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దేవత అయితే ఈరోజు దేశానికి స్వతంత్రం ఇచ్చినటువంటి బ్రిటిష్ రాణి ఎలిజబెత్ రాణి కూడా గొప్పదే. అది పోరాటం చేసినటువంటి గాంధీని ఎవరు మరి ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళే ఇంత గొప్పలు అని చెప్పి వాళ్ళకి సన్మానం చేస్తే మరి తెచ్చిన వాళ్ళకి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం, తెచ్చిన వాళ్ళ ఆనవాళ్ళకి సంబంధించి ఏం చేస్తుంది, తెచ్చిన వాళ్ళ పోరాటాలకు ఏం చేస్తుంది, కొట్లాడినటువంటి ఉద్యమకారులకు ఏం చేస్తుంది, ఈరోజు మేధావి వర్గం తర్వాత బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు వాళ్ళందరికీ ఏ విధంగా సత్కారం చేస్తుంది అనే దాని మీద కూడా కొంచెం అందరికీ కూడా ప్రశ్న అయితే ఉంది. ఈ ప్రశ్నకు మనకు ఖచ్చితంగా సమాధానం దొరకాలంటే జూన్ 2 వరకే దొరుకుతుంది. దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఏదైతే జూన్ 2న చాలా అంటే ప్రశ్నలకు మనకు సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. ఎంబ్లమ్స్లో ఏముంటాయి ఏం పోతాయి, జాతీయ రాష్ట్ర గీతంలో ఏముంటాయి ఏం పోతాయి అన్ని అంశాలు కూడా రేపు మనకు ఒకసారిగా క్లుప్తంగా వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన దాని మీద అయితే జూన్ 2 వరకు జరిగే ఏదైతే తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి మాత్రం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అంటే కొన్ని తుగ్లక్ చర్యల వల్ల ఖచ్చితంగా మరోసారి ప్రజల్లో కానీ ప్రజల మధ్య కానీ విశ్వాసం మాత్రం కోల్పోయే అవకాశం అయితే స్పష్టంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కెమెరా పర్సన్ కిన్నర్తో కలిసి పండరి పెరేడ్ గ్రౌండ్ నుంచి